మనం అందరం కూడా భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాం కదా. దానికోసం ఏం చేస్తాం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మా జాతకం ఎట్లా ఉంది, నా ఈ సంవత్సరం బాగుందా లేదా, ఇట్లాంటివన్నీ మనం కనుక్కుంటూ ఉంటాం. అంటే మనం ముందుగా జాగ్రత్త పడదామనేటువంటి ఒక సదుద్దేశం. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనం బతికి ఉన్నప్పుడు ఏ విధంగా మనం బతికితే శరీరం చాలించిన తర్వాత ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా మనం వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని తెలిపేది ముందు జాగ్రత్తకు సంబంధించినటువంటి గ్రంథమే ఈ గరుడ పురాణం. కాబట్టి దీన్ని పఠించడంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. తర్వాత ఇంకో విషయంగా ఆలోచించేటట్లయితే ఆధ్యాత్మికంగా దీనికి ఉన్న ప్రాముఖ్యతని ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. మామూలుగా భౌతికంగా స్థూల ప్రపంచంలో ఇక్కడ మనం ఆలోచించేటట్లయితే ఇప్పుడు మనం వైద్య విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి మానవ శరీరంతో ప్రయోగాలు చేసేటువంటి విద్య నేర్పబడుతుంది, అవునా కాదా? సపోజ్ ఒకతనికి దెబ్బలు తగిలినాయి, ఆ కాలు విరిగిపోతే కోసి బోల్ట్లు వేసి నట్లు బిగించి సుత్తులు వేసి కొట్టి ఇవి చేస్తున్నారు. ఇది చిత్రవద కాదా? తర్వాత యాక్సిడెంట్లో చర్మాలు ఊడిపోతాయి, ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతాయి. ఆ పోయిన భాగాన్ని శరీరాన్ని తీసేసి వేరే చోట నుంచి మళ్ళీ కొంత చర్మం వేసి కుట్టడం ఇట్లా చేస్తారు. అలా కాకుండా ఆడవాళ్ళు అనవసరమైనటువంటి గర్భం అనుకున్నప్పుడు లేక ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి పిండాన్ని జీవిని ఛిద్రణ చేసి అబార్షన్ చేసి బయటికి తీసేస్తున్నారు. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నారు. కన్సల్టేషన్ రూము లేకపోతే ఇంట్లోనే, లేదు రోజు వెళ్ళాడు వాడి యొక్క మలమూత్రాన్ని పరీక్ష చేయడం, రక్తాన్ని పరీక్ష చేయడం, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇంట్లోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ గ్రంథం అశౌచం, ముట్టుకోరండి, అది అప్పుడు ఎవరో చచ్చిపోయినప్పుడే ముట్టుకోవాలా అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఇది తప్పు అని మహానుభావులు రాచకొండ శర్మ గారు వారు చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి కూడా ఆయన ఉదాహరణ ఇచ్చారు. ఏమిటంటే అది ఎవరో చనిపోయినప్పుడు మహిళలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, లేదు మిగతాప్పుడు ముట్టుకోకూడదు అని అనుకుంటే ఆయన చెప్పినట్టు ఉదాహరణ ఏమిటంటే ఒక మాంసాహారి ఒక జంతువుని చంపి కానీ చచ్చిపోయిన దాన్ని కానీ తిని దాని యొక్క శవాన్ని కడుపులో పెట్టుకుంటున్నాడు, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని లోపల పెట్టుకున్న ఆ స్థలం శ్మశానం అనాలా అనకూడదా? న్యాయానికి నువ్వు శ్మశానంలో పెడుతున్నావు కదా చనిపోయిన శవాన్ని తీసుకుపోయి. సో ఇప్పుడు ఆ గొర్రెతో మేకతో తీసుకొచ్చి నువ్వు చంపి దీన్ని దాని లోపల పెట్టుకుంటే అది కూడా శ్మశానం అనాలా అనక్కర్లేదా? కాబట్టి దానికి లేనటువంటి ప్రత్యేకత దీనికి ఎందుకు వస్తుంది? ఇది కేవలం అశౌచం ఉన్నప్పుడే, అంటే మహిళ ఉన్నప్పుడే చేయాలి, ఈ మిగతా ముట్టుకోకూడదని ఎందుకు అనుకోవాలి? మరి అలాంటి వాడిని కడుపులో ఆ శవాన్ని పెట్టుకు బతుకుతున్న వాడిని మనం ఏమన్నారు? అఘోరీలు అనాలా? అఘోరీలు మాంసం తింటూ అంటారు, మనుషులు చంపు తినేస్తారు. వాళ్ళని అలా అనాలా? తప్పు కదా, అనడానికి వీల్లేదు. తర్వాత అట్లాగే ఇంకో విధంగా ఆలోచించేటట్లయితే మామూలుగా ఎక్కడైనా మనం జరిగిపోతే వాళ్ళకు సమాధి కట్టి సమాధి మీద తులసి మొక్క పెడతారు. మనం ఇంట్లో కూడా తులసి కొమ్మ పెట్టుకుంటాం. సో తులసి మొక్క పెంచిందల్లా సమాధానాలా? ఆయన అడిగిన ప్రశ్నలు ఇవి నా సొంతం కాదు. మనందరం ఆలోచించడానికి ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. సో ఇవి ఏమీ కానప్పుడు, ఇవేవి మనందరం తెలిసినవి కాబట్టి ఇవేమీ నిజం కావు, మన దృష్టిలో అవి పాపం కావు, అవి విడిచిపెట్టాల్సినవి కాదు, త్యజించాల్సిన విషయాలు కాదు. అటువంటిప్పుడు కేవలం ఈ గరుడ పురాణం పారాయణం చేయడంలోనూ ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవడంలో వచ్చే పాపం ఏమిటి? కాబట్టి కేవలం ఒక అపప్రద, అంటే ఒక భయం. ఎందుకని? ఇది నువ్వు చనిపోయిన తర్వాత పాపాలు చేస్తే నీకు వచ్చేటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని నీకు ముందుగా తెలియపరుస్తుంది. ఇవాళ బతుకుండగా నీకు తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అటువంటిప్పుడు నువ్వు జాగ్రత్త పడవచ్చు కదా. ఇప్పుడు వాతావరణ సూచన వాన వచ్చినట్టుగా ఉందని చెప్పారు,
వెంటనే నువ్వేం చేస్తున్నావు, గొడుగు సంకలం పెట్టుకుని పెడుతున్నావు వాన వచ్చిన తర్వాత వేసుకోవడానికి. అంత జాగ్రత్తగా మనం ప్రవర్తించేటప్పుడు మానవ జన్మకు వచ్చి సరైన మార్గంలో కనుక నీవు ప్రవర్తించకపోయేటట్లయితే చనిపోయిన తర్వాత ఇది జరుగుతుంది, ఈ ప్రమాదం ఉంది, ఈ విధంగా నీ సూక్ష్మ శరీరం బాధపడాల్సి వస్తుంది అని తెలియజెప్పేటువంటి ముందస్తు హెచ్చరికని ఎందుకు మనం పాటించకూడదు? పోనీ అది పాటిస్తే వచ్చే లాభం ఏమిటి అనేటట్లయితే బతుకుండగా ఈ జన్మలోనే నువ్వు మంచు కర్మను నిర్వహించి తద్వారా ఉత్తమ జన్మకి అర్హుడిదయ్యి ఆ పరిస్థితి నుంచి నెమ్మదిగా మోక్షము జన్మరాహిత్యానికి వెళ్ళడానికి ఈ ఎంతో ఉపయోగపడుతుంది ఈ పారాయణ. అటువంటి గ్రంథం పట్ల విముఖత లేక భయము మానవులు పెట్టుకోవడం తప్పనే విషయాన్ని చాలా కూలంకషంగా వాళ్ళు పరిశోధన చేసి చెప్పడం జరిగింది.